చారి గారు, వినాయక చవితి సెలబ్రేషన్స్ లో పడి వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన ఈ లడ్డుని ప్రసాదంగా పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏం మాత్రం కష్టం లేకుండా వెరీ సింపుల్ వేలో మీ దగ్గరకు తీసుకొచ్చాను, ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా కొంచెం శనగపిండిని తీసుకొని ఉండలు లేకుండా బజ్జీ పిండిలాగా కలుపుకొని మీ ఇష్టం వచ్చిన షేప్ లో ఆయిల్ లో ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పెట్టుకోండి. తర్వాత ఆ మిక్స్ చేసిన పొడిని ఒక మెజరింగ్ కప్ లోకి తీసుకొని దానికి 1/6 భాగం చక్కెర తీసుకోండి. అంటే ఇప్పుడు 4 కప్పులు మిక్చర్ ఉందంటే 2 కప్పులు షుగర్ అన్నమాట. దానికి ఒక 1 కప్ వాటర్ యాడ్ చేసి బాగా మరగనివ్వండి. నెక్స్ట్ ఈ వీడియోలో చూపించినట్లుగా లేత తీగ పాకం వచ్చే వరకు వెయిట్ చేసి ఆ పొడిని కూడా దీంట్లో కలిపేసి బాగా ఉండలు లేకుండా అంత సరి సమానంగా కలిపేసుకోండి. తర్వాత దాంట్లో కొంచెం యాలకుల పొడి, కొంచెం మెలన్ సీడ్స్, ఇంకా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కొంచెం వేడి తగ్గాక లడ్డూలాగా ఉండలు చుట్టుకుంటే అంతే, యమ్మీ లడ్డు రెడీ అయిపోయినట్లే. వెరీ సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే ఆఫ్ మేకింగ్ లడ్డు. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మన మనసారా ఛానల్ని మాత్రం ఫాలో అవ్వడం మిస్ అవ్వద్దు.